మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ మీద. ఏమయ్యా పవన్ కళ్యాణ్, తృతీయ కూటమి రావాలి అని కేసీఆర్ గారిని ఆహ్వానించింది మీరు కదా? థర్డ్ ఫ్రంట్ నడిపించగల సమర్థుడు కేసీఆర్. ఇది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి కితాబు. ఇంకా ఏమన్నాడు? కేసీఆర్ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఈయనకి ధైర్యం వచ్చిందట పవన్ కళ్యాణ్కి. అంతలా పొగిడేశాడు కేసీఆర్ని. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం సాటి తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను రుజువు చేసింది. నాతో సహా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలకు ఇది కొండంత నైతిక బలాన్ని ఇచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ని కీర్తించినటువంటి మాటలు. ఇవాళ ఈ పిరికి పందలు, ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు కేసీఆర్కి లొంగిపోయినటువంటి ఈ పిరికి వాళ్ళు ఇవాళ తమకు రోషం ఉందని ఏపీలో రంకెలు వేస్తా ఉన్నారు. 5 ఏళ్ల పాటు కేసీఆర్ చంకలో దూరి, 5 ఏళ్ల పాటు కేసీఆర్ కాళ్ళ దగ్గర పడుండి ఇవాళ ఏపీ ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రుల గురించి కానీ, హైదరాబాద్లో తమ పిల్లలు ఉన్నారు, ఆంధ్రాలో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ కుటుంబాల వేదన గురించి కానీ, రేపు ఏమవుతుందని అనేటటువంటి ఒక క్షోభకు గురి అయ్యేటటువంటి పరిస్థితుల్ని కానీ ఏమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ఏపీ ఎట్లా పోయినా పర్వాలేదు, తెలుగు వాళ్ళు కొట్టుకు చచ్చినా పర్వాలేదు, మా రాజకీయం మేము చెయ్యాలి అనేటటువంటి పద్ధతిలో పోతున్నటువంటి ఈ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు అందరికీ వంగిపోయి ఏపీని ఇంతగా నష్టపోయేటట్లు చేసినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? తక్షణం వీళ్ళని చెత్తబుట్టలో పడేయాల్సినటువంటి అవసరం లేదా? ఇది ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయమని వినయంగా మనవి చేసుకుంటున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.